ఈ మేడం గారికి యేసు ప్రభు కనిపించి హెల్ప్ చేశాడంట. ఒకసారి వీడియో చూడండి. చేతులు కింద చేసి చెట్టు విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతోటి ఒకే ఒక దెబ్బ వేశారంటే అది వేడి వేడి వెన్ను పోసి అడ్డం కరిగిపోయింది వాడు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్ను పోసలండి ముక్కలైపోతుంది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలిగిలా తిరిగాను. ఎప్పుడైతే వెలిగిలా తిరిగాను ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డల వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపు ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పట్టం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరి వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో తిరిగి లాగుతుంది, గొడవలు రావట్లేదు, బట్టలు పెట్టేసి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని కనుక మెడగోసి పక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుంది అంతకంటే భయంకరంగా నేను తనుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నా కళ్ళు కనపట్లేదు, కళ్ళ రక్తం పడిపోయింది. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను. తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద కుదురుతున్నారు పైన ఉన్న చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే యేసు ప్రభు ఇజ్జత్ పోతుంది. ఇది పిచ్చి అంటారండి, పిచ్చి.